బోధకాలు అనేది దోమకాటుతో మాత్రం వస్తుందని చెప్పేసి నేను విన్నాను. సో ఈ బోధకాలు రావడానికి గల కారణం ఏంటి? సో ఇప్పుడు ఈ బోధకాలు వచ్చిందని గుర్తించడం, దాన్ని ప్రారంభ సంకేతాలను మనం చూసుకొని హాస్పిటల్ వస్తే ఉన్న అధునాతన చికిత్స విధానాలు ఏంటి? ఇండియాలో ఇప్పటికీ కామన్గా మనం చూసే రీజన్ ఫైలేరియాసిస్, దోమకాటు వల్ల వచ్చే బోధకాలు, విచ్ ఇస్ ఫైలేరియల్ లింఫెడిమా. బట్ ఇప్పుడు ఎప్పుడైతే క్యాన్సర్ నంబర్స్ పెరుగుతున్నాయో, సో అనదర్ కామన్ రీజన్ ఇస్ మ్యాలిగ్నెన్సీస్, క్యాన్సర్స్ రావడం వల్ల. ఎప్పుడైనా గజ్జల్లో ఆపరేషన్ అయింది, లేకపోతే రేడియోథెరపీ ఇచ్చాము. బ్రెస్ట్ క్యాన్సర్ మోస్ట్ కామన్ కాజ్ ఫర్ అప్పర్ లిమ్ లింఫెడిమా. లేదు సర్వైకల్ క్యాన్సర్, లింఫ్ నోడ్స్ డిసెక్ట్ చేశారు, అప్పుడు కాళ్ళల్లో వాపులు రావచ్చు. సో ఎవరైనా సరే ఎక్కడున్నా సరే కాళ్ళల్లో వాపులు వస్తున్నాయి అనుకోండి, ఒక కాళ్ళలో పర్టికులర్గా వస్తుంది, లేదు ఒక చెయ్యిలో మాత్రమే వాపు వస్తుంటే వెంటనే ఆ స్టేజ్లో కలిస్తే దెర్ ఆర్ మెనీ అడ్వాన్సెస్ ఇన్ సర్జరీ. ఇప్పుడు మైక్రోవాస్కులర్ సర్జరీ చేయొచ్చు, విచ్ ఇస్ కాల్డ్ లింఫోవీనస్ ఎనాస్టమోసిస్. లేదు సర్జరీ వల్ల లింఫ్ నోడ్స్ తీసేశారు వాళ్ళకి క్యాన్సర్ థెరపీ వల్ల, కానీ సో వేరే చోట నుంచి లింఫ్ నోడ్స్ తీసుకొని వచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయడం, వాస్కులరైజ్డ్ లింఫ్ నోడ్ ట్రాన్స్ఫర్ అంటాం. ఇవన్నీ ఫిజియలాజికల్ ప్రొసీజర్స్, అంటే ఆ కాళ్ళలో నీరుని మళ్ళీ తిరిగి బాడీలోకి డ్రైన్ చేయడానికి ఉపయోగపడే ప్రొసీజర్స్. ఆ స్టేజ్లో రాలేదు వాళ్ళు మన దగ్గరికి, కాలు వాపు చాలా పెరిగిపోయింది, రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, అప్పుడు చేసేవి రిడక్షన్ సర్జరీస్ అంటాము. సో ఆ వాపును మనం తగ్గించడానికి కూడా సర్జరీస్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ 100లో ఈ ఫైలేరియా రిలేటెడ్ ఏదైతే లింఫోడిమా ఉందో, సో ఎంత వరకు మనం దాని సైజును తగ్గించే అవకాశం ఉంది? సక్సెస్ రేట్ ఎంత ఉండొచ్చు? కాంప్లెక్స్ డీకంజెస్టివ్ థెరపీ అంటాం. 80% ఆఫ్ ద కేసెస్లో ఈ డీకంజెస్టివ్ థెరపీని ఫాలో అయినప్పుడు అట్లీస్ట్ లిమ్ సైజ్ మోర్ దాన్ 50% తగ్గించగలుగుతాం. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే కాంప్లైన్స్ విత్ ద పేషెంట్. అంటే రోజు బ్యాండేజ్ వేసుకోవాలి, వాపు తగ్గించుకోవడానికి అదే మెయింటైన్ చేయాలి అనేది వాళ్ళ వైపు నుంచి ఉండే కాంప్లైన్స్ ఇష్యూ. బట్ అది రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకి ఏళ్ల తరబడి కాలు మళ్ళీ నియర్ నార్మల్ కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయొచ్చు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.